అంటే కేసీఆర్ అంటే వ్యూహం ఏమై ఉండొచ్చు, అంటే అనూహ్యంగా సడన్గా రజతోత్సవ సభ పెట్టడం వెనకాల కేసీఆర్ మళ్ళీ తను పోగొట్టుకున్నటువంటి ప్రాబల్యాన్ని తెచ్చుకున్నటువంటి ఒక భారీ ప్రయత్నం అనుకోవచ్చా? ఒక రకంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ 15 నెలల పాలన ఆయనకు ఒక అవకాశం ఇచ్చింది. శాసనసభ ఎన్నికల్లో వాళ్ళు చావు దెబ్బతిన్నారు, ఓటమి పొంది చావు దెబ్బతిన్నారు. పార్లమెంట్ ఎన్నికల ద్వారా అసలు కోలుకోలేని దెబ్బ అంపశయ మీద ఆల్మోస్ట్ దెబ్బతిన్నారు. ఈ రెండిటి కారణంగా గత 15 నెలలుగా వాళ్ళు బయటికి రాలేక, ముఖం చూయించలేక, లేకపోతే కార్యకర్తలు, నాయకులు మేము పలానా పార్టీ, మేము ఇది పలానా అని చెప్పుకోలేని పరిస్థితులలో ఉన్న సమయంలో కాంగ్రెస్ పార్టీ అనవసరంగా 6 గ్యారంటీలని, లేకపోతే ఇంకోటని లేనిపోని అన్నీ సాధ్యం కాని హామీలు ఇచ్చి అబాస్పాలైపోయి ఆగమైపోయి వాళ్ళాగమయ్యి కార్యకర్తలు కూడా ఆగం చేసిన దశలో ఇప్పుడు వాళ్ళు మళ్ళా ప్రజల్లోకి రావడానికి ఒక అవకాశం వచ్చింది. అదొక వైపు ఉన్నది కాంగ్రెస్ పార్టీ చేసినది. ఇక బీజేపీ ఇది ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు ఎవరికి అడ్డుపడతలేదు, అర్థం కాని పరిస్థితి అయిపోయింది. అరే ఒక జాతీయ పార్టీ, కేంద్ర ప్రభుత్వం ఉన్నది, దాదాపుగా 15 రాష్ట్రాల పైన రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి. ఇక్కడ 8 మంది ఎమ్మెల్యేలు కదా, 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు ఉన్నాయి. రాష్ట్రంలో అధ్యక్షులు పెట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారు. భావదారిద్ర్య పరిస్థితి, ఎంత గందరగోళమైన పరిస్థితి. అంటే మాకు అనిపించేది ఏంటంటే, మాలాంటి వాళ్ళు ఇదంతా చూస్తూ ఉంటే వాళ్ళు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ని బతికించాలన్నా బీఆర్ఎస్ని బతికించాలని కన్ఫ్యూజన్లో ఉన్నారు. వాళ్ళు ఎవరిని చంపాలి, ఎవరిని బతికించాలా? బీఆర్ఎస్ని బతికించాలంటే వాళ్ళకి ఒక రకమైన అధ్యక్షుడు కావాలా, కాంగ్రెస్ని బతికించాలంటే వాళ్ళకి ఒక రకమైన అధ్యక్షుడు కావాలా. నాకు తెలిసినంత వరకు ఈటల రాజేందర్కి అధ్యక్ష వచ్చి అయిపోయా, తీర్మానం అయిపోయా, నిర్ణయం అయిపోయా, లెటరేట్లో కూడా మొత్తం రాసి అయిపోయింది, సంతకాలు కూడా అయిపోయినాయి, ముహూర్తం కూడా అయిపోయింది అని చెప్పినా కానీ ప్రకటన రాకపోవడం ఇప్పటికి కూడా ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ని చంపాలన్నా వద్దా అనే సందిగ్ధంలో ఉన్నారు. కాంగ్రెస్ని బతికియాలన్నా చంపాలనే సందిగ్ధంలో ఉన్నారు. ఈ సందిగ్ధంలో వాళ్ళు చచ్చిపోతారేమో ఉన్నారు కాబట్టి వాళ్ళు చచ్చిపోయినట్టున్నారు. ఇక్కడ ఈ దశలో కేసీఆర్కి ఒక అవకాశం దొరికింది. కాంగ్రెస్ వైఫల్యం, బీజేపీ గందరగోళం, ఈ సమయంలో ఒక అనుకూల వాతావరణం వచ్చింది. అయితే 2001లో మేము టీఆర్ఎస్ పెట్టినప్పుడు ఏ వ్యూహరచన అయితే చేసినామో సేమ్ అదే పరిస్థితి ఈ రోజున్నది. ఏంటిది? అవునన్నా కాదన్నా, ఎవరికి ఇష్టం లేకున్నా 6 నెలల్లో ఖచ్చితంగా గ్రామ పంచాయతీ, లోకల్ బాడీ, మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాల్సిందే. అయితే ఎన్నికలు అనేవి రాబోతున్నాయి కాబట్టి కాంగ్రెస్ పతనం, కాంగ్రెస్ వ్యతిరేకత, బీజేపీ గందరగోళంలో ఇలా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు కూడా ఈ పార్టీతోటి గెలుస్తామేమో, ఈ జెండాతోటి గెలుస్తామేమో అనే ఆలోచనలో ఉన్నారు. ఈ ఉన్న దశలో ఓ వార్డు మెంబర్ అయినా, ఓ సర్పంచ్ పోటీ చేయాలనుకున్నాడైనా, ఓ ఎంపీటీస్ పోటీ చేయాలనుకున్నాడు, జెడ్పీటీస్ పోటీ చేయాలనుకున్నాడు, వాడు ఏం చేస్తాడు? వాడి జనాన్ని వాడు మన దగ్గర ఉంచుకోవాలి కాబట్టి యాక్టివ్గా పనిచేస్తాడు. ఇదే సమయంలో కేసీఆర్ వాళ్ళందరికీ ఒక ఆప్షన్, మంచి అవకాశాలు కల్పించి మీకేం కావాలో చెప్పండి, మీరు తీసుకోండి, మీ లక్ష్యం మీకుంది, మా ఏజెండా మాకుంది అనే పద్ధతులు ఇప్పుడు వాళ్ళందరికి పని ఇచ్చిండు. వాళ్ళు కూడా పనిలో ఉన్నారు. నేను అనుకుంటా రాబోయే కొద్ది రోజుల నుంచి మొత్తం తెలంగాణ అంతా గులాబీమయం అయిపోతుంది. ఎక్కడ చూసినా గులాబీ, నేషనల్ హైవేలు, R&B రోడ్లు, పంచాయతీ రోడ్లు, మొత్తం పట్టణాలన్నీ కూడా గులాబీ అయిపోతుంది. సరే వాళ్ళు అన్నట్టు 1200 ఎకరాల్లో 25 లక్షలు అది వేరే విషయం. కానీ 5 లక్షల జనం ఒక దగ్గర కేంద్రీకృతం అయితే, ఒక దగ్గర సమూహం అయితే అసలు అది భవిష్యత్ అన్నట్టు అది మనం ఎంతైనా చెప్పుకోవచ్చు. అది 20 లక్షలు అంటావా, 50 లక్షలు అంటావా, కోటి అంటావా, ఎంతైనా చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా రాబోయే ఎన్నికల
అవసరాన్ని, ఈ రాజకీయ పక్షుల బలహీనతని ఈ సందర్భంలో చాలా తెలివిగా కేసీఆర్ వినియోగించుకుంటున్నాడు. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్